హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ అటుకులు ఉప్మా అండి. తయారు చేసే విధానం: ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. పోపు దినుసులు 2 స్పూన్లు వేసానండి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అవి వేగినాక ఉల్లిపాయలు వేసుకుందాం. అవి మగ్గినాక కొంచెం వేయించుకుంటే సరిపోయిద్దండి. అటుకుల్ని కడుక్కుందాం. ఎక్కువసేపు నానకూడదండి. ఇవి గట్టి అటుకులు అనమాట ఉప్మాకి. టమాటాలు కూడా వేసుకుందాం. జీడిపప్పు 10 వేసుకున్నా. పల్లీలు కూడా వేయచ్చు, కానీ దీంట్లో బాగోవు ఈ ఉప్మాలో. ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి సిమ్లో పెట్టి. వాటర్ అంతా పిండి అటుకులు ప్లేట్లో తీసుకుందాం. అదిగోనండి, ఇలా పొడిగా ఉంది చూడండి. నానేయకూడదు అటుకుల్ని. ఇంతే తిప్పుకోవాలండి కలిసిందాక. బాగుందండి. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్పండి. అటుకుల ఉప్మా బాగుంది. ఉగ్గానిలాగా ఇంకన్నా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే ఇంకా ఉందా అని అడిగారండి. బాగా టేస్టీగా కుదిరింది. నేనైతే 1/2 కేజీ అటుకులతో చేశానండి. కొత్తిమీర వేసుకుందాం. నిమ్మరసం కూడా పిండుకోవాలి. అయిపోయింది. అదిగో చూడండి, అటుకులు ఎంత ముద్దుగా ఉన్నాయి, గట్టిగా. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉందో.